ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఆ పల్లవి చచ్చిపోతుంది అనుకుంటే వీళ్ళు శోభనం అది ఇది అని చెప్పి మన ప్రాణాలు తోడేస్తున్నారు. అదే అర్థం కావడం లేదు. ఆ ముసల్ది సడన్ గా ఇలా పీకల మీదకి తెస్తుంది అనుకోలేదు. మరిప్పుడు ఏం చేద్దామంటే? ఏం చేద్దామంటే ఏం చేసైనా సరే ఆ శోభనం జరగకుండా ఆపాలి. అదే ఎలా? ఏంటంటే ఐడియా వచ్చిందా? ఐడియా శోభనం ఏర్పాటు చేసిన ఆ ముసల్దే ఇచ్చిందే. బామ్మగారు ఇచ్చారా? ఏంటది? సూపర్ ఆంటీ, నేనిప్పుడే వెళ్ళి అమలు చేసి వచ్చేస్తాను. ఏమైంది? మీరు చెప్పిన పనిని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేసేసా. ఆ పల్లవి గదిలోకి రావడం, బెడ్ ఎక్కడం, నేలకి కొట్టుకోవడం, నడుం విరిగిపోవడం, అమ్మా అని ఒక పిలుపు, అంబులెన్స్ సౌండ్, అమ్మా పల్లవి అని ఒక ఏక గుండమ్మది. ఇది మ్యాటర్. వద్దు వద్దు అనుకుంటున్నా ఆ బండదాంతో నా పెళ్ళైపోయింది. ఇప్పుడు శోభనం అంట. దాంతో శోభనం చేసుకోవడం కంటే ఎందులోనైనా పడి చావడం బెటర్. భగవంతుడా, నువ్వు మగాడివే కదా, స్త్రీ పక్షపాతం తప్ప మేల్ పక్షపాతం కొంచెమైనా లేదా? నా మీద జాలి చూపించు స్వామి. సాటి మగాడి రక్షణకి నువ్వే పూనుకోకపోతే ఎలా స్వామి? ఏదో ఒకటి చెయ్యి స్వామి. ఎలాగైనా ఈ శోభనం ఆగిపోయేలా చెయ్యి. ఒక్క దారి చూపించు స్వామి. రండి, అక్కడ పెట్టండి. ఏమా, అంతా రెడీ అయిపోతుందిగా? చేసేస్తాం బామ్మగారు. మీరు అనుకున్న ముహూర్తానికే అన్ని సక్రమంగా జరిగిపోతాయి. జరక్క దీన్ని ఆపేవాళ్ళెవరు? అన్నయ్య, అన్నయ్య, ఏంటి ఇంకా ఇలా ఉన్నావు? ఇదిగో బట్టలు, తొందరగా రెడీ అవ్వు. అక్కడ మంచం అది రెడీ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వు. భువనా, భువనా, భువనా లేమ్మా. బోనా, భువనా లే, భువనా, భువనా. ఇదేంటి, ఈ అమ్మాయి ఎంత రేపినా లేవడం లేదేంటి? కొంప తీసి కింద పడి పైకి పోయిందా ఏంటి? ఏంటండి అప్సెకున్న మాటలు? అమ్మ భువనా, లే భువనా, ఏమైందమ్మా? వెదమోహం వేసుకుని ఏమైందని అడుగుతావేంటి? కళ్ళు కనపట్లేదా? స్పృహలో లేదు. ఒరే చంటి, డాక్టర్ గారికి ఫోన్ చేయి. రే చరణ్, సాయం పట్రా. అవునవును, రండి సోఫాలో పడుకోబెడదాం. అరే, అసలే స్పృహలో లేదు. సోఫాలో పడుకోబెట్టమేంటి? ఆ గదిలో మంచం ఉంది, ఆ మంచం మీద పడుకోబెడదాం రండి. అయ్యో, ఆ గదిలో ఎందుకు? నా గదిలో మంచం ఉంది కదా, అక్కడ పడుకోబెట్టండి. ఏ, ఆ మంచం అయితే నీకు ప్రాబ్లం ఏంటి? అసలు ఏమైంది? తనకి కింద పడగానే స్ప్రో కోల్పోయింది. చూస్తుంటే పైకి కనిపించని దెబ్బేదో తలకు తగిలింటుందన్నయ్య. డాక్టర్ ఫోన్ చేసావా? చేశాను నానమ్మా, వస్తానన్నారు. అమ్మా, అమ్మా, నన్ను అడుగు. భువనా, ఇదేంటి మంచం విరిగిపోయింది? ఇరిగింది మంచం కాదండి, నన్ను అడుగు. నన్ను ఇక్కడ పడుకోబెట్టారేంటి?
నువ్వు ఇంట్లోకి వస్తూ వస్తూ కింద పడి కాళ్ళు తిరిగి పడుకుంటూ పోయావు. తీసుకొచ్చి అక్కడ పడేశారు. కింద పడేశారు. కావాలని పడేయలేదే. బంగారు లాంటి మంచం బాగానే ఉంది కదా, ఎందుకు విరిగిపోయినట్టు? అవును, బోన్ అంత వెయిట్ కూడా కాదు కదా, పిట్టలాగా ఉంటుంది. ఈ వెయిటే మైలేకపోవడం ఏంటున్నానమ్మా? తరతరాల మంచం అన్నావు. అదే అర్థం కావట్లేదురా. అదేనమ్మా, వీళ్ళ శోభనానికని మంచం ఏర్పాటు చేశాం. వీళ్ళ ముందొచ్చుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, ఆ పిల్ల నడుము బదులు పల్లవి నడుము, చరణ్ నడుము విరుగుండేది. ఎందుకు అలా చూస్తున్నారు? అసలు మంచం ఎందుకు విరిగిందా అని. ఆ, ఎప్పుడో పాత మంచం కదా, ఎరక్కేం చేస్తుంది? అయితే బామ్మ, తరతరాలుగా ఆచారంగా వస్తున్న మంచం విరిగిపోయింది కాబట్టి ఇప్పుడు శోభనం లేనట్టేగా. మంచం మారుస్తాం కానీ ప్రోగ్రాం అయితే మార్చండ్రా. పదండి, రెడీ అవుతురు గాని. తీసుకురండి బహునాని.